బోరుగడ్డ అనిల్ కుమార్ ఆయన జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చారు. ఆ తర్వాత బెయిల్ పొడిగించుకున్నారు కూడా. కానీ పొడిగించుకున్నటువంటి బెయిల్ ప్రకారంగా ఆయన మళ్ళీ ఇప్పుడు జైలు ముందు హాజరవుతారా లేదా అన్న చర్చ పెద్ద స్థాయిలో సాగుతోంది. ఏంటి దీనికి కారణం? ఆయన బెయిల్ కోసం సమర్పించినటువంటి పత్రాలు నకిలీవని పోలీసులు నిర్ధారించారు. గుంటూరుకు చెందినటువంటి ఒక డాక్టర్ పేరుతో సమర్పించినటువంటి హెల్త్ సర్టిఫికేట్ పూర్తిగా నకిలీది, ఆ డాక్టర్ తను అటువంటి సర్టిఫికేట్ ఇవ్వలేదు అని పోలీసుల ముందు వాంగ్మూలం ఇవ్వడంతో పోలీసులు ఇప్పుడు బోరుగడ్డ అనిల్ కోసం గాలింపు మొదలెట్టారు. అయితే ఆయన ఇంటికి గుంటూరులో ఉన్న 2 ఇళ్లకి తాళాలు వేసి ఉండడం, ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ఉండడం, ఆయన ఎక్కడున్నాడో ఆయన కుటుంబీకులు కూడా జాడ లేకపోవడం, ఇదంతా ఇప్పుడు పెద్ద స్థాయిలో కలకలం రేపుతుంది. ఇంతకీ ఇంత స్థాయిలో ఒక నేరస్తుడు క్రిమినల్ కేసుల్లో జైలుకు వెళ్ళి అనేక కేసుల్లో ఇరుక్కున్నటువంటి రౌడీ షీటర్ బెయిల్ మీద బయటకు వచ్చి ఆ బెయిల్ పొడిగించుకుని దానికోసం తప్పుడు పత్రాలు సమర్పించి ఇప్పుడు కనిపించకుండా పోవాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ ఇంటెలిజెన్స్ వర్గాలు ఏం చేస్తున్నట్టు, నిఘా ఏమైనట్టు, ఎందుకని నియంత్రించలేకపోయినట్టు, ఎందుకని ఎప్పటికప్పుడు పోలీసులను అప్రమత్తం చేయలేకపోయినట్టు, ఈ వ్యవహారంలో ఇంతకాలంగా ఎందుకని గుట్టుగా ఉన్నట్టు, ఇదే ఇప్పుడు చాలామందిని ఆలోచింపజేస్తున్నటువంటి అంశం. మరి ఇంత జరుగుతున్న ప్రభుత్వం ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదు? హోంమంత్రి ఎందుకని స్పందించలేదని చాలామందే ప్రశ్నిస్తున్నారు. బోరుగడ్డ అనిల్ లాంటి ఒక కరడుగట్టినటువంటి క్రిమినల్ విషయంలో ప్రభుత్వం ఇంతగా నిర్లక్ష్యం, నిర్లిప్తత, చేతగానితనంతో వ్యవహరిస్తోంది అనేటువంటి ప్రశ్న తెలుగుదేశం పార్టీ శిబిరం నుంచే వస్తుంది. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టులు చాలామంది ప్రభుత్వం తీరుని ప్రశ్నిస్తున్నారు. బోరుగడ్డ అనిల్ లాంటి నిందితుడు జైలు నుంచి విడుదలవుతున్నప్పుడు కానీ, విడుదలైన తర్వాత మళ్ళీ బెయిల్ పొడిగించేదానికోసం అనేక రకాల తప్పుడు మార్గాలు అనుసరించారు అనేటువంటి ఇప్పుడు అభియోగాలు వస్తున్నటువంటి వేళ కానీ ప్రభుత్వం ఎందుకు అప్రమత్తం కాలేకపోయింది అన్నది వాళ్ళందరూ వేస్తున్నటువంటి ప్రశ్న. ప్రభుత్వాన్ని వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా చంద్రబాబు నాయుడు కుటుంబం మీద, చంద్రబాబు సహా అనేక మంది నాయకుల మీద నోరు పారేసుకున్నటువంటి వ్యక్తి విషయంలో ఇంతగా అచేతనంగా ఉండిపోవడం దేనికి సంకేతం అంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ వ్యవహారాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఇప్పటికైనా బోరుగడ్డ అనిల్ లాంటి కరడుగట్టినటువంటి నేరస్తుడి విషయంలో పోలీసులు పకడ్బందీగా వ్యవహరిస్తారా, లేకుంటే ఇప్పటి వరకు చూసి చూడనట్టుగా పోతున్నటువంటి తీరునే కొనసాగిస్తారా అనేటువంటి ప్రశ్నని వాళ్ళ నుంచి వస్తున్నాయి. మరి ప్రభుత్వం స్పందిస్తుందా? బోరుగడ్డ అనిల్ లాంటి వ్యక్తుల విషయంలో సమర్థవంతంగా వ్యవహరిస్తుందా? కఠినంగా చర్యలు తీసుకుంటుందా? అనేక రకాల అనుమానాలు ఉన్నాయి. అతనికి జామీన్ ఇచ్చినటువంటి వ్యక్తులిద్దరూ రాజమండ్రికి చెందినటువంటి వాళ్ళ వ్యవహారంలో వాళ్ళకి అన్ని డబ్బులు ఎట్లా వచ్చాయి అనేటువంటి ప్రశ్నలు కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. మరి ఇలాంటి అనేక అంశాలు ముడిపడి ఉన్నటువంటి ఈ కేసులో పోలీసులు ఇప్పటికైనా సమర్థవంతంగా వ్యవహరించి బోరుగడ్డ అనిల్ని 11వ తారీఖులోగా జైలు ముందు హాజరుపరచాల్సి ఉంది కాబట్టి అందుకు తగ్గట్టుగా వ్యవహరించగలరా, లేకుంటే గాయబ్బయ్యారు, పరారైపోయారు, కనిపించకుండా పోయాడు, ఎక్కడ పోయాడో కూడా తెలియదు అని చెప్తున్నటువంటి మాటలకు తగ్గట్టుగానే వ్యవహరిస్తారా చూద్దాం. మరి ఏమైనా మరోసారి బోరుగడ్డ అనిల్ ఉదంతం మాత్రం ఆసక్తికరమైనటువంటి చర్చకి ఆస్కారం ఇస్తుంది. ఆయన కనిపించకుండా పోయినటువంటి తీరు అనేక అనుమానాలకి తావిస్తుంది.